తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మసీద్ ముస్తఫా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డులో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఓట్ల ప్రచారంలో చేపట్టిన భరత్ కుమార్. పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ వంగ. పీఠాపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన గీతా విశ్వన్న. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాన్ని వదిలి వలసలు వెళ్లకుండా చూస్తామని హామీనిచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషతో కలిసి మారేడుమిల్లిలో మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన గీత. పవిత్ర రంజాన్ వేడుకల్ని అన్ని ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకలు పురస్కరించుకుని అన్ని మసీదుల నందు ప్రత్యేక ప్రార్థన ముస్లిం సోదరులు నిర్వహించారు. ఈ దశలో విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మసీద్ ముస్తఫా మసీద్ నందు వేలాది మంది ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. అలాగే 97వ వార్డు చిన్న ముసిటివాడ మసీద్ ఏ నురాని మసీద్ నందు కూడా రంజాన్ వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమదైన శైలిలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మీడియాతో మసీద్ పెద్దలు మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ జైనయించిన ఈ మాసం ముస్లింలకు ఎంతో విశిష్టమైందని పేర్కొన్నారు. రంజాన్ కు ముందు ఎటువంటి దాన ధర్మాలైనా పుణ్య కార్యాలయాన్ని నిర్వహించిన వారికి 70 రెట్ల ఫలితాన్ని దైవం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్న ముసిటివాడ మసీద్ పెద్దలు షేక్ బృహాన్, షేక్ బాబులాల్, సైదు, గౌస్ ఇస్మాయిల్, జాఫర్, పెందుర్తి మసీద్ పెద్దలు షేక్ షఫీఉల్లా, షేక్ రహమాన్, మహమ్మద్ హుస్సేన్ కరీముల్లా, పులకాని వారిపాలెం మసీద్ పెద్దలు షేక్ సాహుల్, గంగాధర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 12 నుంచి 1400 మంది నమాజ్ కోసం వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 30 రోజులు ఉపవాసం ఉన్నందుకు మా అల్లాహ్ తబారక తాలా మనకి ఈరోజు పండగ చేసుకోమని ఆజ్ఞాపించారు. ఆ పండగ తాలూకు ఆజ్ఞతోటి ఈరోజు మేము రంజాన్ పండుగ చేసుకున్నాం. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని సుమారు మా ఇమాం గారు నమాజ్ చదివించారు, బయాన్ చేశారు, అంటే ఉపన్యాసం కూడా ఇచ్చారు. రమాజ్ తాలూకా ప్రాముఖ్యత కోసం, రంజాన్ తాలూకా గొప్పతనాన్ని వారు ఉపన్యాసం కూడా ఇచ్చారు. అందరూ మేము ఒకరినొకరు ఆలింగం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఇలాగే మేము అందరం ప్రతి సంవత్సరం కూడా దీనిగా ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ పండుగను హిందూ ముస్లింలకి స్నేహంగా కూడా మేము జరుపుకుంటున్నాం. మేము భారతదేశంలో అందరితో మేము స్నేహపూర్వకంగా మలగాలని, మమ్మల్ని అందరినీ కూడా గౌరవించాలని, అదేవిధంగా మేము కూడా అందరినీ కూడా గౌరవిస్తూ మా యొక్క సంఘీభావాన్ని, హిందూ ముస్లిం బాయ్ అయిన సంఘీభావాన్ని రంజాన్ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, శ్రీను కంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో లక్ష్మీవారం ఎన్నికల ప్రచారంలో అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిన్నరామస్వామి కోవెల నుండి వేలం వీధి శతకం పట్టు వరకు ప్రచారంలో మలసల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించారంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఎం నాయుడు, బుద్ధ నరసింహారాజు, డి నరసింహారావు, ఎల్లపు చంద్రమోహన్, కొణతాల కృష్ణంరాజు, కర్రి రుద్రి నాయుడు, పెంటకోట అప్పలనాయుడు, మద్దాల శివనాయుడు, అడారి శోభన్, పెంటకోట దామోదర్, రూప్ తేజ, సురిశెట్టి రవి, కాన్రేగుల దేవ, బొడ్డెడి శివ, అల్లు నాగేశ్వరరావు, కాన్రేగుడుగా రాము, దాడి నారాయణరావు, వేగి త్రినాథ్, కైపూరి రాజు, పెంటకోట శ్రీను, కొరిబిల్లి యుగంధర్, దూదల శ్వాసు, శివ నాయుడు, పీలా శ్రీనివాసరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 80వ వార్డులో గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, మన కార్పొరేటర్ 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ, అలాగే నూకంబిక దేవాలయం చైర్మన్ మురళి గారు, అలాగే ఇక్కడ నాయకులందరి ఆధ్వర్యంలో కూడా ఈ గడప గడప కార్యక్రమం గత 2 వారాల నుంచి కూడా అలుపెరగకుండా చాలా ఉత్సాహంగా మా నాయకులు ప్రతి గడపకి తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈ టైం వరకు కూడా ప్రతి గడపకి ఇక్కడ చిన్నరామస్వామి కోవెల నుంచి స్టార్ట్ చేసి ఈ టైం వరకు సత్తకంపట్టు వరకు చేయడం జరిగింది. ప్రతి గడపకి తిరుగుతున్నాం. ప్రతి గడపలో అక్కడ అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు గెలవాలి, మీరు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా మేము గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మూడు ముత్యాల నాయుడు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఆశీర్వదించి, హారతులు ఇచ్చి, బొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా రేపు ఎలక్షన్లో వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంటే ఎంతో కష్టపడి ఏ విధమైన అంటే మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా ప్రతిరోజు ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటానని మరొకసారి వాళ్ళందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ కార్యాలయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వంగ గీత విశ్వనాథ్ బీసీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. మహాత్మా బాబా పూలే ఒక జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు, పెద్దలు అందరూ కూడా చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్స్, కౌన్సిలర్స్, నాయకులు, లీడర్స్, నియోజకవర్గం నుంచి వచ్చిన లీడర్స్ అందరూ కలిసి ఘనంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. బాబా పూలే ఇంచుమించుగా ఈ రోజుకి 187వ జయంతిగా మరి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కనీసం ఆయన 27 సంవత్సరాలు చూసుకున్న 167 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఆయన యుక్త వయసు నుంచి కూడా ఆయన ఈ సమాజం యొక్క పరిస్థితులు, ఈ సమాజంలో పేదవారికి, అట్టడుగు వర్గానికి ఉన్న సమస్యలు, ముఖ్యంగా మహిళలకు ఉన్న సమస్యల మీద చాలా పోరాటం చేయటం జరిగింది. ఎన్నో రకాలుగా సంఘ సంస్కరణలు చేయటం జరిగింది. వారి జీవితం అంతా కూడా పేదవారి ఉద్ధరణకి మరి ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆయన భార్య కూడా సతీమణి సావిత్రిబా పూలే కూడా మొట్టమొదటి టీచర్గా చెప్తారు. అంటే ఆ రోజు ఆ పరిస్థితుల్లో మహిళలకి కనీసం అక్షరాలన్నా నేర్పాలనే ఉద్దేశంతో అర్ధరాత్రులు లాంతరు పట్టుకొని అన్ని కాలనీస్లో తిరిగి ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడ్డారు. ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల అడ్డంకుల్ని, ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా ఈ సంఘ సంస్కరణ కోసం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి చాలా కృషి చేయటం జరిగింది. అందుచేతనే ఈరోజు బాబా పూలే గాని గురించి మనం అందరం కూడా చెప్పుకోవడం, ఆయన జీవితమే మనకి ఆదర్శం, ఆయన జీవితమే మనకి ఒక సందేశం, ఆయన జీవితమే ఒక మార్గం. కాబట్టి కష్టాలు అన్ని ఎదుర్కొని ఒక సంఘ సంస్కరణ చేయాలంటే, ఈ రోజు మనం అందరం చదువుకుంటున్నామంటే, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే సంఘ సంస్కర్తల యొక్క పోరాట ఫలితమే అనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబా పూలే గారు, ఇంకా అరకు పార్లమెంట్ నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిర్యాల శిరీష ప్రచారం కొనసాగిస్తోంది. రోడ్ షోలో మండల ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళా మండలు, అడుగడుగున హారతులు పట్టిన మహిళలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే నాయకత్వం
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ పై మంగళవారం అనకాపల్లిలోని కొన్ని వాట్సాప్ గ్రూపులు సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వైరల్ కావడం పట్ల టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారంపూడి పరమేశ్వరరావు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కుమారుడు రితిక్లు తీవ్రంగా ఖండించారు. బుధవారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఇటువంటి అసత్య కథనాలు వ్యాప్తి అవుతున్నాయని తెలిపారు. అసత్య ప్రచారం ద్వారా బురద జల్లి లబ్ధి పొందాలని చూసిన వైసీపీ పార్టీ నేతలపై అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ చేస్తున్న కుట్రలో భాగం కావద్దని పత్రిక ముఖంగా ప్రజల్ని కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయినా నాకు 30 years వచ్చి పరిచయం ఓ పద్ధతి వ్యక్తి అయిన నేను కూడా 14 నుంచి 19 వరకు ఒకే టెన్యూర్లో శాసనసభ్యుగా ఎమ్మెల్యే కూడా చేస్తాం. ఆ రోజు కూడా అసెంబ్లీ హౌస్ లో అందరూ చల్లబెట్టేవారు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు ఈయన వెళ్ళలో కూడా రాలేదు హౌస్ లో. ఎందుకు ఈ దిగజారుడు రాజకీయం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో గతం ఎన్నో చేశారు. మన వైజాగ్లో ఆ రోజు కోడికత్తి డ్రామా, వాళ్ళ నాయకుడు చేసిన డ్రామా, అలాగే వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే హత్య చేసి అది కూడా చంద్రబాబు మీద మోపారు. ఇవన్నీ కూడా ఈరోజు న్యాయస్థానంలో గెలిచాయి. ఆ రోజు చూసే మన ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడిన నాటకాలన్నిటి కూడా ఈరోజు నిజం నిలకడగా తెలుస్తుంది. లేట్ 2-3 రోజులు లేటు జరగమని తప్ప. అలా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు బ్రదర్, ఆయన మీద రాజేష్ గారి మీద అన్యాయంగా అక్రమంగా చాలా విచిత్రమైన స్లోగన్స్, ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేసేది లేనిపోయిన కదగాలి. మీకేమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. న్యాయస్థానం ఉంది కదా, లేకపోతే భవిస్తుంది. ఇక్కడ మన అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్ పోలీసు అధికారి, జిల్లా అధికారి గారు ఉన్నారు. ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వండి. అంటే ఇష్టం ఫేక్ అకౌంట్లు మీ కాలం చెల్లిపోయింది, అయిపోయింది. గతంలో మీ ఫేక్ అకౌంట్లు, మీ ఫేక్ స్టేట్మెంట్లు విని రోజులు జనాలకు అందరికి అర్థమైపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పుడుగా సొంత తెల్లే ఉదాహరణ చూసా మనం. ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తారని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గతంలో జరిగిన టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించి ఉండడంపై జరిగిన ఘటనను ఉద్దేశించి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపించి ఘటన దారుణమని అన్నారు. అంతా చేసి పోలీస్ స్టేషన్ పడుకుని కమల్ హాసన్ నటన చేశారని ఆరోపించారు. తొలిసారి శాసనసభ్యుడిగా నా స్వగ్రామం కంటే మీ ఊరు వచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను, గోపాలపురంలోనే అభివృద్ధి మొదలెడతానని కూడా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కన్నులు పండుగగా అందరూ హర్షించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మనం చేస్తూ ఉన్నా. ఈనాటి నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటుంది ఇంకా మీకు అవి పట్టవు. అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో అవినీతి చేశారో. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో, లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు.
మరి మన వాళ్ళు చెప్పారు పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడే అంత గొప్ప నటుడు. అనకాపల్లి స్థానిక జీవీఎంసీ 84వ వార్డు కోట్ని వీధిలో గురువారం ఉదయం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణిదెల రామకృష్ణ, ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి తన్నేడు రిత్విక్ గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొణిదెల రామకృష్ణకు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అడుగడుగున హారతలు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగు, జగదీష్, బీజేపీ నాయకులు పొన్నంగంటి అప్పారావు పాల్గొని రామకృష్ణ, రిత్విక్లతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం, ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల కోసం వివరిస్తూ సూపర్ 6 పథకాల కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సెంటర్లో ఉన్నటువంటి మోదకొండ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం కోట్ని వీధి కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఈ గడప గడప కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ, కోట్ని కొండలరావు, తలారి లక్ష్మీప్రసాద్, కోట్ని సూరిబాబు, దొడ్డి నాగు, కోట్ని అయ్యన్నాధుర, గేదెల స్వరూప్, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు నాయకులందరూ కూడా కలిపి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ గారికి, అదేవిధంగా అసెంబ్లీకి ప్రచారం చేసే నిమిత్తం కోర్టు వీధి నుంచి మొదలుపెట్టడం జరిగింది. కోర్టు వీధిలో అపూర్వమైనటువంటి స్వాగతం పలిగారు. ఈరోజు కోర్టు వీధి, గొల్ల వీధి, నాయి బ్రాహ్మణుల వీధి ఇవన్నీ తిరగడం జరిగింది. అందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలికినందుకు వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. అందరూ కూడా మార్పు రావాలి, ప్రభుత్వం మార్పు రావాలని కోరుకుంటున్నారు. కోరుకొని ప్రజలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. వారి కోరికలన్నీ తీరే విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షను వాళ్ళ ఇంటికే ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం ఈ కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ కూటమి నిర్ణయంలో భాగంగా ప్రతి నెల 50 సంవత్సరాలు దాటినటువంటి వెనుకబడిన తరగతులందరికీ కూడా, అందులో మీకు తూర్పు కాపులందరూ కూడా వెనుకబడి తరగతులకు వస్తారు కాబట్టి అందరికీ 50 సంవత్సరాలు దాటాక నెలకి 4,000 రూపాయలు చొప్పున వారి ఇంటికే ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. దీంతోపాటు పెళ్లి కానుకగా పెళ్ళవుతున్నటువంటి ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ప్రభుత్వం తరఫున వాళ్ళ పేరుతో డిపాజిట్ కానీ పెళ్లి ఖర్చుల నిమిత్తం కానీ ఆ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. రంజాన్ పర్వదినాన్ని పిఠాపురంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. పిఠాపురం పట్టణంలో ఉన్న అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికి ఒకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వయంగా మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలీషా మొహినుద్దీన్, ఖలీల్ షా, జోహర్ అలీ, ఎండి అహ్మద్, షేక్ మహబూబ్ బాషా, గండపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బుజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో ఉపవాస దీక్షతో మరి అల్లా దీవెనలు ఉండాలని చెప్పి సర్వమానవాళి కూడా సంతోషాలతో ఉండాలని ప్రేయర్ చేయడం జరుగుతుంది. కఠినమైన నియమాలు పాటించడం జరుగుతుంది. ఈరోజు అనీషా గారు చెప్పినట్టుగా మరి రోజుకొక అధ్యాయం తరపున ఈ నెల కూడా పూర్తి చేసుకొని అందరికీ పేదలకి దాన ధర్మాలతో ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెం సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 24వ ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిఆర్సీ ఆడిటోరియంలో సిఆర్సీ రూపశిల్పి, కాటన్ కళా పరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ మరుగున పడుతున్న నాటక రంగానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గత 23 ఏళ్లుగా ప్రతి ఏటా ఉగాదికి నాటకాల పోటీలు నిర్వహిస్తున్నామని
తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ కళా పరిషత్తుల కళాకారులు 3 రోజుల పాటు 7 నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. అలాగే ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సినీ నటుడు కోట శంకర్రావు, సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు తాడి నాగమోహన్ రెడ్డి, కర్రి అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, నాటక పరిషత్ డైరెక్టర్ కె సూర్య, డైరెక్టర్లు నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, మల్లిడి ఆంజనేయరెడ్డి, కోవూరి నరేష్ కుమార్ రెడ్డి, మన్యం ప్రదీప్ వర్మ, పరిషత్ నిర్వాహకులు పలివేల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే అశోక్ రెడ్డి గారు, రూపశిల్పి గారు వెంకటరెడ్డి గారు, అలాగే కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా సిఆర్సీ కళా పరిషత్ నడిపిస్తున్నటువంటి పెద్దలు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ బిడ్డ, మన గౌరవాన్ని పెంచి మన యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రేమించేటువంటి విధంగా మరి విరుపక్ష డైరెక్టర్ గా ఉండి వేరేశ్వర గ్రామానికి కాదు మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి కార్తీక్ గారు, అలాగే మరి మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచినటువంటి మరొక అతిథి వంశీ గారు, అలాగే ఎప్పుడు కూడా కళా పరిషత్ కలగలాడుతూ ఉండాలని ఆకాంక్షతో మన వద్ద ఇచ్చేస్తున్నటువంటి మన ఆప్తులు శంకరరావు గారు, మరి ముఖ్యంగా ఈనాడు సిఆర్సీ ఫ్యామిలీలో ఫౌండర్స్ గా జాయిన్ అయినటువంటి సభ్యులు, ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదేమైనా అనకాపల్లి బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కోలపర్తి శ్రీనివాస్ తమ వర్గంతో కలిసి వైసీపీ పార్టీలో చేరి బీజేపీకి జలకిచ్చారు. అనకాపల్లి మండలం తుమ్మపాలెం మేజర్ పంచాయతీలో శ్రీనివాస కళ్యాణ మండపంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంత్రుడు దిలీప్ కుమార్, రైతు సంఘం ప్రెసిడెంట్ పేలా బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సమావేశంలో అనకాపల్లి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కోలపర్తి శ్రీను, వారి మిత్ర మండలి 50 మంది సభ్యులకు మలసల భరత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం అభినందనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. అనంతరం కోలపర్తి శ్రీను మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి బీజేపీలో మండల స్థాయి, రాష్ట్ర స్థాయి పదవులు చేశానని, బీజేపీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఆధ్వర్యంలో పనిచేయడానికి తమకు ఇష్టం లేకే బీజేపీ పార్టీని వీడి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ను అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, ఉప సర్పంచ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని పెట్టి ఇక్కడ ఎవరు కూడా స్థానికంగా నాయకులు లేనట్టు ఎక్కడి నుండో తీసుకుని వచ్చి మరి వారి ద్వారా బీజేపీ ప్రభుత్వమే అభివృద్ధి చేయగలదు అని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ముందుకు వెళుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అదే బీజేపీలో కష్టపడిన నాయకులు ఫస్ట్ నుంచి కూడా
మరి అభ్యుదయ భావాలతో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మన పార్టీలో మరి సీనియర్ నాయకులు కోలపర్తి శ్రీను గారు వారి మిత్రులందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలోకి మరి ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యి వైసీపీ ప్రభుత్వం యొక్క ఆశయాలన్నింటినీ కూడా ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్థానికంగా ఉన్న నాయకుల్ని గుర్తించి వారికి చక్కటి అవకాశాలు ఇచ్చారని చెప్పి మా పార్టీలో అంత కష్టపడిన నాయకుల్ని కూడా గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి ప్రాతినిధ్యం వహించారని చెప్పి మరి వారి నోటే చెప్పడం అనేది నిజంగా ఇది మన ప్రభుత్వం యొక్క ఈ ముందుకు వెళుతున్న తీరు కానీ అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయం కానీ సామాన్య కార్యకర్తల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా సమన్యాయం చేసే విధానం కానీ అందరూ కూడా బీజేపీ నుంచే మన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే అది జగనన్న ప్రభుత్వం, అది వైసీపీ కుటుంబం, అది మా యొక్క పరిపాలన విధానం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వారిని సాదరంగా మా పార్టీలో మా కుటుంబ సభ్యుల్లాగా మేమందరం కూడా ఆహ్వానం పలకడం జరిగిందని చెప్పి మీకు ఇంకొకసారి తెలియజేసుకుంటూ వారి కోలపర్తి శ్రీని గారికి వారి మిత్రులందరికీ కూడా మేమందరం కూడా ఆత్మీయంగా ఈరోజు ఈ తుమ్మపాల మీటింగ్ నుంచి స్వాగతం పలకడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తుమ్మపాల పంచాయతీ పరిధిలో తుమ్మపాల గ్రామ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దంతులూరు దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తుమ్మపాల నుంచి కార్యకర్తలు పాల్గొని రానున్న 30 రోజులు ఏ విధంగా ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బుచ్చాయనాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యురాలు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీ పార్టీ నుంచి కోలపర్తి శ్రీను గారు, అలాగే అతని బృందం అలమండ శ్రీను గారు, నౌకరాజు గారు, వరహాలు గారు వీళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ మద్దతు కూడా మాకు పలికి వాళ్ళ అండదండలు కూడా మాకు ఉంటాయని వాళ్ళందరూ చెప్పి మమ్మల్ని గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని వాళ్ళకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేము లాస్ట్ 2-3 వీక్స్ నుంచి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి కుటుంబంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మజీద్ ముస్తఫా మజీద్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డులో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఓట్ల ప్రచారంలో చేపట్టిన భరత్ కుమార్. పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ వంగ. పీఠాపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన గీతా విశ్వన్న. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాన్ని వదిలి వలసలు వెళ్లకుండా చూస్తామని హామీనిచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషతో కలిసి మారేడుమిల్లిలో మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన గీత. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.